హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు ఏంటి అంటే మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నాడు అసలు. నేను నా వర్షన్లో చెప్తున్నాను, మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చూడొచ్చు. మీ ముందుకు ఎప్పుడు ఈ వీడియో వస్తే ఇందులో ఎంతో కొంత ఎనర్జీ మీది కనెక్ట్ అయి ఉంటేనే ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని ఆశపడుతున్నాను. మీరు చేసే లైక్, మీ సబ్స్క్రైబ్ వల్లనే ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీకు ఇంకేమన్నా లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి అంటే కన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేను క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. నేను కార్డ్ సఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ ఏమన్నా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. Gratitude. Please universe give me a great answer. Gratitude. I am obsessed with you. I wish I could be fully honest with you. I can't express myself. I am scared of rejection. I need to figure myself out. These feelings are eating me alive. Why can't I move on from you? I am better with my mind than my heart. I don't want to be alone. It is dark without you. It is all too much. ఇదండి మీ పర్సన్ ఇలా చెప్తున్నారు. చూద్దాం అసలు. ఇప్పుడు కార్డ్ సఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Please give me a great answer. Gratitude. Please give me a great answer. Gratitude. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రెజెంట్గా మా వ్యూయర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Gratitude. I am obsessed with you అని ఇక్కడ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే మీరు అన్ని విధాలుగా ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్, మీ లైఫ్లో అసలు లేనిదంటూ ఏదీ లేదు. మీరు అందంగా కానీ, ఒక డ్రెస్సింగ్ స్టైల్లో కానీ, మీ చుట్టూ ఉన్న క్లైమేట్ని మీరు పాజిటివ్గా చేసుకోవడంలో కానీ, మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ చాలా మీ లైఫ్లో ఒక గ్రోత్ అనేది ఉంది. అది వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు మీ ఆలోచనలోనే, మీ అణువణువులోనే, వాళ్ళ అణువణువు మీలో అంటే మిమ్మల్ని వాళ్ళు అణువణువులో నిమగ్నం చేసుకొని ఉన్నారనమాట. అంటే ప్రతి బాడీలో వాళ్ళకి ఎక్కడ ఏం ఆలోచించుకున్నా కూడా వాళ్ళు మీ ఆలోచనే, మీ స్పర్శనే, మీ ఊపిరి తన ఊపిరిగా అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్. అందుకే వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. వాళ్ళు కన్నీరు పర్వంతమై ఏడుస్తూ ఉన్నారు. తను చేసిన మిస్టేక్ ఏంటి అనేది తనకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి. ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని ఎందుకు ఇక్కడ అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్.
ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు తను మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సను ఆ చీటింగ్ అంటే ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు నిజాయితీగా మిమ్మల్ని కోరుకుంటున్నారు. మీకు నిజాయితీగా ఒక స్టెబిలిటీ లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని తను వదులుకోకూడదు అని అనుకుంటున్నారు. మీరు లేకపోతే తన లైఫ్ అనేది శూన్యం, ఏమీ లేదు అనేది తనకి అర్థమయ్యింది. అందుకే వాళ్ళు థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని ఏ విధంగా ఒక సమానమైన హోదా కల్పించాలి, మీకు ఏ విధంగా స్టెబిలిటీ ఇవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు. వాళ్ళు ఒక మీతోటి ఉంటేనే తనకి ఒక గుర్తింపు ఉంటుందని తనకు తెలుసు. మీతోటి కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్గా చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఏ విధంగా అయినా కానీ మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి. కానీ తను ఏంటి అంటే తను చేసిన మిస్టేక్స్ వల్ల తను ఏంటి అనేది తను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఆ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఎమోషనల్గా ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు మీరే తన లైఫ్లో ఉన్నట్లు ఊహించుకుంటున్నారు. మీరు లేనిది తన జీవితం లేదనుకుంటున్నారు. మీరు ఇచ్చిన ఎమోషనల్ సపోర్ట్ అనేది వాళ్ళకి ఎక్కడ దొరకలేదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు కావాలి అని అనుకుంటున్నారు. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అని ఇక్కడ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఆ కార్డ్ని? ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అని. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎందుకు అంటున్నారంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. వాళ్ళు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఇరుక్కొని ఉన్నారు. ఎందుకు అంటే మీకు ఆ బాధని మిగిల్చి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అదే సిచ్యువేషన్ అనేది అక్కడ ఎదురయ్యింది. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీరు రిజెక్ట్ చేస్తే ఒకవేళ మీ పర్సన్ మీకు వచ్చి ప్రపోజల్ చేయడం కానీ లేకపోతే కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నించినా కూడా మీరు నువ్వెవరు అని అడిగారంటే తను ఆ రిజెక్షన్ని తట్టుకోలేరనమాట, భయపడుతున్నారు. అందుకే కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏ విధంగా అయినా మీ లైఫ్లోకి రావాలి అనేది, రీయూనియన్ కావాలి అనేది వాళ్ళ ఆలోచన. ఇన్మెచ్యూర్గా తను ఆలోచించిన దానికి ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. నేను ఇటువంటి డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది అని. ఎందుకు అంటే తనకి తన చుట్టూ ఉన్న సిచ్యువేషనే తనని మీ వైపుకి ఇప్పుడు మూవ్ చేస్తూ ఉంది. ఎందుకు అంటే తను మీ లైఫ్లో ఏమి మిగిల్చిపోయారో వాళ్ళ లైఫ్లో కూడా అదే సిచ్యువేషన్ ఎదురయ్యింది కాబట్టి వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. బయట ప్రపంచానికి హ్యాపీగా ఉన్నట్లు పోర్ట్రేట్ చేసుకుంటున్నారేమో కానీ వాళ్ళు మాత్రం అక్కడ హ్యాపీగా మాత్రం లేరు. చూడండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళలో వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటున్నారు, అసలు నేనేం చేశాను, ఇలా ఎందుకు చేశాను అసలని. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఇక్కడ ఎందుకు ఆ కార్డ్ని రిప్రజెంట్ చేస్తున్నారు, అసలు మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు చెప్తున్నారు అలా. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 ఎందుకు అంటే తనని ఇప్పుడు వాళ్ళని వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే మీ మీద ఉన్న ప్రేమని ఇంతకు ముందులాగా వేరే వాళ్ళ ముందు చూపించాలి అని అనుకోవటం లేదు. వేరే వాళ్ళ ముందు చూపిస్తే ఇంతకుముందు జరిగినట్లే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరిద్దరు పెయిన్ అనుభవించాల్సి వస్తుంది అనేది తనకి అర్థమైంది. కాబట్టి తను మీ మీద ఎనలేని ప్రేమని ఆప్యాయతని మనసులోనే దాచుకొని మిమ్మల్ని మీతోటి కమ్యూనికేషన్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. ఆ కమ్యూనికేషన్ కూడా ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? తన దగ్గర అన్నీ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఏ విధంగా అయినా మిమ్మల్ని చేరుకోగలరు, ఏ విధంగా అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. ఎమోషనల్గా మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ ఇవ్వాలి, ఒక
ఇన్ని రోజులు తను ఇవ్వలేనిది ఇప్పుడు మీకు ఇవ్వాలి, మీతో రీయూనియన్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే ఒక ట్రాన్స్పరెంట్ లవ్ అనేది మీకు రాబోతుంది. మీరు ఎవరి గురించి చూస్తున్నారో నాకైతే తెలియదు. మీ పర్సన్ గురించా లేకపోతే అనదర్ పర్సన్ గురించా, మీరు కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి అనేది నాకు తెలియదు. ఇక్కడ మాత్రం మీకు ఒక ట్రాన్స్పరెంట్ లవ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఎమోషనల్గా ఒక ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే పర్సన్, మీకు సపోర్ట్ చేసే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అని మా వియర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మీ గురించి తెలుసుకుంటున్నారు. మీ ఉనికి ఎలా ఉంది అని తెలుసుకుంటున్నారు. మీరు బాగున్నారా, బాధపడుతూ ఉన్నారా, లేకపోతే మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ లైఫ్ని మీరు డీల్ చేస్తున్నారా, తనని మర్చిపోయారా ఏంటి అనేది తనకి బాగా తెలుసు. అందుకే మీ పర్సన్ ఏంటి అంటే ఆ ఆలోచనలతోటి ఆ తికమకలో తను అంటే తనకి తెలియకుండానే తను బాధని బిల్డ్ చేసుకుంటున్నారు. ఆ ఆలోచనలు అనేవి మీకు చేసింది అయిండొచ్చు, తను ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నది అయిండొచ్చు, తనకి చాలా నొప్పి కలిగిస్తున్నాయి. అసలు హార్ట్ని పిండేసినట్లు అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనిపిస్తున్నాయి? ఎందుకు అంటే ఇది మీది ఈ లైఫ్ కనెక్షన్ అయితే కాదు, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షను అని తనకి కూడా అర్థమయ్యింది. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది నాకై నేను ఏదో నాకు ఒక పర్సన్ కావాలని వెళ్ళడం కానీ, లేకపోతే మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల వెళ్ళడం కానీ జరిగింది అని అనుకోవటం లేదు. ఇది యాక్సిడెంటల్గా జరిగిన ఒకటైన రిలేషన్షిప్ కాదు. ఈ రిలేషన్షిప్ అనేది ఒక డివైన్ కలిపిన రిలేషన్షిప్ అనేది తనకు అర్థమైంది. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళలో ఇప్పుడు వాళ్ళకే తెలియకుండా మీ గురించి ఆలోచనలు కానీ, మీ గురించి పాజిటివ్ థింకింగ్ కానీ మొదలయ్యింది. అది ఎందుకు మొదలయ్యింది? మీ మేనిఫెస్టేషన్ అయ్యుండొచ్చు, లేకపోతే ఈ సపరేషన్లో మీరు వాళ్ళని ఇప్పుడు చేయడం ఆపడం వల్ల అయినా కానీ మీ పర్సన్ని మీ సైడు యూనివర్స్ అనేది మూవ్ చేయడం అయినా అయ్యుండొచ్చు. వాళ్ళు ఏంటంటే మీ మీద ఇప్పుడు మీరే ఇంతకుముందు ఒక ఎలా అమ్మ ప్రేమను చూపించారో ఆ అమ్మ ప్రేమని ఇప్పుడు మీకు చూపించాలి అని అనుకుంటున్నారు. తను ఇప్పుడు అంటే ఒక ప్యూర్ లవ్ ఇవ్వాలి మీకు. ఆ ప్రేమలో ఎటువంటి స్వార్థం ఉండకూడదు అని అనుకుంటున్నారు ఇక్కడ. అందుకే తను ఏంటంటే మీ నుంచి మూవ్ కాలేకపోతున్నారు. అసలు మీ ఆలోచనల నుంచి మూవ్ కాలేకపోతున్నారు. యూనివర్స్ చూడండి, మీకు ఫాస్ట్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. అది మీకు మీ వైపు న్యాయం ఉంది అని యూనివర్స్ ఇప్పుడు ఫీల్ అవుతుంది. కాబట్టి ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే క్లారిటీ రిలేషన్షిప్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఇప్పుడు చూడండి, తను చాలా ఇన్సైడ్ ఒక ఎలా అంటే చాలా ప్రేమని పెట్టుకొని ఉన్నారు. మీ పర్సన్ ఐ థింక్ ఇక్కడ కొంతమంది ఎనర్జీ చూపిస్తుంది. ఒక హై అథారిటీ పొజిషన్లో ఉన్న పర్సన్ కూడా అయ్యుండొచ్చు. ఇక్కడ మంచి జాబ్ చేస్తూ మంచి స్టెబిలిటీ లైఫ్ ఉన్న పర్సన్ కూడా అయ్యుండొచ్చు. ఇక్కడ అది కూడా చూపిస్తుంది ఎనర్జీ. ఒక డిసిప్లిన్ పర్సన్ తిను. కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్న పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. ఐ ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మీ ఇప్పుడు వాళ్ళు ఆలోచన విధానం అనేది మారింది. ఇంతకుముందు ఆలోచనకి ఇప్పుడు ఆలోచనకి చాలా డిఫరెంట్ వచ్చింది వాళ్ళ జీవితంలో, వాళ్ళ మనసులో కూడా
ఎందుకు అంటే మీలాగా నర్సింగ్ కేరింగ్ ఉన్న పర్సన్ వాళ్ళకి కనిపించకపోవడం ఒకటి. మీరు మీలా అన్ని విధాలుగా స్టెబిలిటీ ఉన్న పర్సన్ వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో లేరు. అది ఒకటి. ఇక్కడ ఎవరన్నా కానీ మ్యారేజ్ కావాలి అనని ఆలోచిస్తున్న వాళ్ళకి మ్యారేజ్ కాబోతుంది. లే మ్యారేజ్ అయ్యి మీ పర్సన్ మీకు కొత్త లైఫ్, మీకు కిడ్స్ ఉండాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి కూడా ఆ లైఫ్ అనేది కూడా రాబోతుంది. ఇప్పుడు మీకు ఒక అబాండెన్స్ అనేది రాబోతుంది. చూడండి, మీకు ఒక లైఫ్ అనేది ఇప్పుడు కంప్లీషన్ అయిపోయింది ఆల్రెడీ. అది పెయిన్ఫుల్ మెమరీస్తో ఉన్నదై ఉండొచ్చు, మీరు బాధపడింది ఉండొచ్చు, మీ లైఫ్లో మీకు స్టెబిలిటీ లైఫ్ని మీరు బిల్డ్ చేసుకునేందుకు పడ్డ తాపత్రయం అయి ఉండొచ్చు. ఏదో కానీ ఇన్ని రోజులు మీరు ఒక స్ట్రగుల్ అనేది అనుభవించారు. ఆ స్ట్రగుల్ అనేది ఎండ్ అయింది. ఇప్పుడు మీకు ఒక కొత్త న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అయ్యింది. మీరు ఒకవేళ ఇక్కడ జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. సంథింగ్ మీరు ఇల్లు మారాలనుకున్నా కానీ మీకంటూ కొత్త ఎన్విరాన్మెంట్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మీ లైఫ్లో. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళల్లో ఇన్ని రోజులు మనసుకి పట్టిన మలినం అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రెయిన్లో ఉన్న అన్వాంటెడ్ థాట్స్ అయి ఉండొచ్చు, సంథింగ్ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక వెలుగు అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకు కనిపిస్తుంది? వాళ్ళు ఒంటరిగా ఉండాలి అనుకోవటం లేదు కాబట్టి. వాళ్ళు మీతోటి కలవాలి అనుకుంటున్నారు, మీతో కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు, మీతో ఒక రీయూనియన్ కావాలి. అది ఎలా ఉండాలి? అస్తమిస్తున్న సూర్యుడిలాగా కాదు, ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఒక బ్రైట్గా పీస్ఫుల్ క్లైమేట్ అనేది ఉండాలి అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడటం లేదు. అందుకే తను ఆలోచిస్తున్నారు, ఈ సిచ్యువేషన్ అనేది నేను ఎలాగైనా కరెక్ట్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి. ఏ విధంగా నేనేం చేశాను, దానివల్ల నా పర్సన్ ఏం పోగొట్టుకున్నారు, నేనేం పోగొట్టుకున్నాను అసలు అనేది తనకి బాగా అర్థమైంది ఇప్పుడు. అందుకే మీకు తన లైఫ్లో అనేది ఒక ఈక్వల్ ఒక స్థానం అనేది కల్పించాలి అని అనుకుంటున్నారు. అంటే ఈక్వల్గా ఒక ప్లేస్ అనేది కల్పించాలి, మిమ్మల్ని తక్కువ చేయకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు చేసింది వాళ్ళకి కలిసి వచ్చింది. వాళ్ళు ఏం చేసి వెళ్ళారో మీ లైఫ్లో అది వాళ్ళకి కలిసి వచ్చింది. మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు ఒక నరకకూపంలోకి నెట్టేశారో వాళ్ళు అలాగే వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్లోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అందుకే వాళ్ళకి దారి అనేది కనిపించలేదు. ఎటు చూసినా చీకటిగానే ఉంది. మీరు లేకపోతే తనకి అసలు లైఫ్లో ఒక హోప్ అనేది లేదు రియల్గా. అలాంటి పర్సన్ని మీరు కావాలి అని అనుకున్నారు. అలాంటి పర్సన్ తోటి ఇంతకుముందు కూడా మీరు లైఫ్ అనేది డీల్ చేశారు. అందుకు వాళ్ళకి తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, తన చుట్టూ ఉన్న పర్సన్స్ కానీ ఎలాంటి వాళ్ళు, ఏంటి, ఏ విధంగా వాళ్ళు మాట్లాడతారు, ఏ విధంగా వాళ్ళు చేస్తారు అనేది అర్థమైంది. చూడండి, నేను మీకేం అబద్ధం చెప్పలేదు. చూడండి, వాళ్ళ లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది జరిగింది. అక్కడ సపరేషన్ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. బ్రేకప్ వరకు వెళ్ళింది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఎందుకు అలా జరిగింది అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బందీగా ఫీల్ అయ్యారు. అక్కడ ఉన్న పర్సన్స్ వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ లాగా అనిపించింది. ఇప్పుడు బార్డర్లో మనం అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు అనే ఒక రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టు వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఒక ఏంటంటే మీరు ఇక్కడి వరకు వెళ్ళాలి, ఇదే మీ బౌండరీ అని వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్ అనేది ఇక్కడ చూడండి. 4 ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్, 8 ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ చూడండి ద టవర్ కార్డు.
మూడు కూడా ఎంత అక్యురేట్గా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయో కార్డ్స్. అందుకు వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో తను ఎమోషనల్గా వాళ్ళు తెలియని ఇది అనేది అనుభవిస్తున్నారు. ఆ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసం వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు బయట ప్రపంచానికి మాత్రమే నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు. బయట పర్సన్స్కైనా కానీ ఎవ్వరికైనా కూడా ఈ పర్సన్ లైఫ్ ఏముంది, చాలా హ్యాపీగా ఉంది అన్నట్టున్నారు. కానీ ఇన్నర్లో వాళ్ళు అగ్నిగోళాన్ని మోస్తూ ఉన్నారు. అగ్నిగోళము బ్లాస్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఎందుకు అంటే ఎమోషనల్గా వాళ్ళు ఎత్తుకొని తిరుగుతున్నారు. మీ మీ ఆలోచనలు అయిండొచ్చు, మీరు వాళ్ళకి ఇచ్చిన హ్యాపీనెస్ అయిండొచ్చు, సంథింగ్ ఏదో, కానీ వాళ్ళకి మాత్రము అది ఎలా అంటే ఎప్పుడు ఏ విధంగా మీ దగ్గరికి రావాలన్నట్లు ఉంది. ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను ఒక స్టెబిలిటీ లైఫ్ను వదిలేసి వచ్చాను. నేను నా పర్సనల్ లైఫ్లో ఉన్నప్పుడు నాకు ఇండిపెండెంట్గా ఒక స్వతంత్రం అనేది ఉండేది. నేను తనతో కలిసి ఉన్నప్పుడు నాకు ఒక హ్యాపీ మూమెంట్ అనేది ఉండేది. నాకు ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ఏదైనా చెయ్యడానికి కానీ నాకు ఒక సపోర్ట్ అనేది ఉండేది. ఇక్కడ అది లేదు. ఇక్కడంతా చాలా ఓవర్గా అనిపిస్తూ ఉంది నాకు అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే మీరు ఇక్కడ ఇండిపెండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ మీ లైఫ్ని మీరు డీల్ చేస్తున్న పర్సన్. అందుకే వాళ్ళకి ఇప్పుడు కావాలి, మీరు ఎమోషనల్గా కావాలి, మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇదండి. ఇప్పుడు మీ పర్సన్ నీ పరిస్థితి ఏంటి అంటే, చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ మీరే కావాలి, ఏ విధంగా అయినా మీరు కావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. రొమాన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. మీరు దేనికి భయపడొద్దండి. మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి ఒక సంవత్సరం లోపల మీకు అన్ని గుడ్ థింగ్స్ అనేవి జరగబోతున్నాయి. రోజు మీ లైఫ్ అనేది బ్రైట్గా ఉండబోతుంది. హెల్ప్ఫుల్ పీపుల్, మీరు ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే వాళ్ళకి హెల్ప్ అనేది చేయండి. మీకు చేతనైనంత హెల్ప్. కమ్యూనికేట్ క్లియర్లీ. మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నా కానీ, ఏదైనా మాట్లాడేటప్పుడైనా మీ పర్సన్ వచ్చినా కూడా, బయట ఎవరితోటైనా కూడా క్లియర్గా కమ్యూనికేషన్ చేయండి. అర్థమైందా? ఇదే అండి. ఇప్పుడు మీ పర్సన్ నేమ్స్ ఏంటి అని చూద్దాం ఫస్ట్. అసలు ఎస్, జెడ్, డి, యు, ఏ, డబ్ల్యూ, బి, పి, ఈ, జే. ఇవ్వండి. ఇవి మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఉండొచ్చు. మీకు ఇంపార్టెంట్ అయిన డేటు, టైము, ప్లేస్ ఏదైనా కానీ, మీరు కలుసుకున్న ప్లేస్ అయినా కానీ, ఫస్ట్ మీరు మీట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా కానీ అదే ఉండొచ్చు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి, మీ లైఫ్లో హ్యాపీనెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కృష్ణని నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.